దర్శకుడు వేణు ఇప్పుడు తన రెండో చిత్రం ఎల్లమ్మ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రంపై సినీ వర్గాలలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో హీరో ఎంపిక విషయంలో జరిగిన మార్పులు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ప్రాజెక్ట్ ప్రారంభ దశలో నాని, నితిన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వంటి అగ్ర హీరోల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. కానీ అనూహ్యంగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ను హీరోగా వేణు ఖరారు చేశారు. విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి డిఎస్పి హీరోగా నటించడమే కాకుండా ఆయనే స్వయంగా సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. హీరోల మార్పుపై వస్తున్న ఊహాగానాలపై తాజాగా దర్శకుడు వేణు స్వయంగా స్పందించారు. బలగం విషయం తర్వాత వేణుపై బాధ్యత పెరిగింది. ఎల్లమ్మ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నప్పుడు ఒక నిర్దిష్టమైన బాడీ లాంగ్వేజ్ ఉన్న నటుడిని అనుకున్నప్పటికీ కథ డెవలప్ అవుతున్న కొద్దీ పాత్రలో లోతైన మార్పులు వచ్చాయి. సినిమాలో పాత్రకు ఎవరు సరిపోతారో వారిని ఎంచుకోవడం దర్శకుడి బాధ్యత. కథలోని పాత్రకు కావలసిన తీవ్రత దృష్ట్యా చివరికి డిఎస్పిని ఎంచుకున్నాను అని వేణు వివరించారు. క్రియేటివిటీలో కారణాలతో పాటు క్లాస్ షాట్ సమస్య కూడా హీరో మారడం ఒక కారణమట. మొదట అనుకున్న హీరోలు ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడం, వేణు అనుకున్న సమయానికి సినిమాను పట్టాలెక్కించాలనే పట్టుదలతో ఉండడంతో ఈ మార్పులు అనివార్యమైనాయట. సో ఈ సినిమాలో నిర్మాత దిల్ రాజు తనకు పూర్తి స్వేచ్ఛని ఇచ్చారని, కంటెంట్ మీద ఉన్న నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వేణు తెలిపారు. రచయితగా, దర్శకుడిగా సహజమైన పాత్రను సృష్టించడంలో వేణుది ప్రత్యేక శైలి. ఇప్పుడు ఎల్లమ్మ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమాతో రాక్ స్టార్ డిఎస్పిని వెండితెరపై హీరోగా ఎలా చూపిస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.